తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో బీఆర్ఎస్ విత్ కార్యకర్తలు అనే ప్రోగ్రామ్ ను ఎమ్మెల్యే మల్లారెడ్డి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగిందని, ఉద్యమకారులను వారి కష్టాలను గురించి తెలుసుకుని వారికి న్యాయం జరిగే విధంగా చూడటమే దీని ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇదే విధంగా ప్రతి ఆదివారం ఉద్యమకారులను కలిసి వారికి న్యాయం జరిగే విధంగా చూస్తానని మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి బీఆర్ఎస్ నాయకత్వమే కారణమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. యూరియా లేదని అపోహ కల్పించడంతో రైతులు ఆందోళన చెంది ఎక్కువగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన యూరియాను తీసుకొస్తున్నామన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని బొమ్మక బాలయ్య గార్డెన్ లో విక్టరీ షాటోకెన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో 29వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. కరాటే పోటీలో పాల్గొనే క్రీడాకారులతో బాక్సింగ్ గ్లౌజెస్ ధరించి కరాటే ఫోజులతో క్రీడాకారులను ఉత్తేజపరిచారు. యువత దేశానికి భవిష్యత్తు అని, క్రీడలలో ముందుకు సాగుతూ చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు, క్రీడాకారులకు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పలు మండలాల్లో యూరియా బస్తాలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. కౌటాల మండలంలోని రైతు వేదికలో రైతులకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. పట్టా పాసు బుక్కుల జిరాక్స్ పేపర్ ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా రైతులకు యూరియా ఇవ్వకుండా లీడర్లకు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఎకరాలున్న రైతుకు 2 బస్తాలు ఇస్తున్నారని, మిగిలిన బస్తాలను దళారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల సాధనకై ఈ నెల 28న ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదివాసీ 9 తెగల రాష్ట్ర స్థాయి మేధోమథన కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 9న హైదరాబాద్ లో సభ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ తరలివచ్చి సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాదగిరిగుట్టలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం 6 కొత్త కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 10 లక్షల విలువగల యంత్రాలను భక్తుల సౌకర్యార్థం కెనడా బ్యాంక్ తమ సేవా కార్యక్రమంలో భాగంగా విరాళంగా ఇచ్చింది. ఈ స్వీయ సేవా కియోస్క్ యంత్రాల ద్వారా భక్తులు సులభంగా దర్శన టికెట్లు, సేవలు, ప్రసాదాలు, వ్రతాలు, ఇతర అనేక సేవలు పొందొచ్చు.